వారిద్దరిని విడదీసే ప్రయత్నం కానీ వేరువేరుగా పూజించడం కానీ కుదరదు. ఆఖరికి పరమశివుడు లింగాకృతిని పొందినా సరే పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమం చేస్తూ అందులో అంటారు పీఠం అంబమయం. ఆ పీఠం ఉంటుంది శివలింగానికి, అది పార్వతీదేవి. దాని మీద ఇలా గోడుగా ఉంటుంది, అది పరమశివుడు. కాబట్టి పీఠస్వరూపంగా ఆవిడ అయ్యవారితో కలిసి ఉంటుంది తప్ప అసలు ఆయనతో కలిసి ఉండకపోవడం అన్నది ఉండదు. ఆయన స్థాను ఎండిపోయిన చెట్టు రూపంలో పరమశివుడు నిలబడితే అపర్ణ ఆకులు లేనితనంగా ఆవిడ ఆయన ఆశ్రయించి ఉంటుంది. ఎండిపోయిన చెట్టుగా ఉంటే అపర్ణ ఆకులు లేనితనంగా ఉంటుంది. ఆయన వృక్షేభ్యో ఆకులతో కొమ్మలతో ఉన్న చెట్టు అయితే హరికేశాయోపవీతి నేపుస్థానం పతయే ఆకుపచ్చని ఆకులుగా ఆకులులోని ఆకుపచ్చతనంగా బెరడులోని ఆకుపచ్చతనంగా ఆవిడ. కాబట్టి ఆవిడ అసలు ఆయనని ఎప్పుడు విడిచిపెట్టరు, ఆవిడని ఆయన ఎన్నడూ విడిచిపెట్టరు. ఇద్దరు కలిసే ఉంటారు. కాబట్టి శివాన్వితాయైత శివాన్వితాయ నమశివాయైత నమశివాయ. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు మంగళప్రదులకు శుభకరులకు నేను నమస్కరించుతున్నాను. ఈ స్తోత్రాన్ని భక్తితో చక్కగా భక్తితో అన్నమాట ఎందుకు వేశారంటే మీరు యథావాపంగా చదువుకుంటే దాని అర్థం తెలియదు కాబట్టి ఏదో చదువుకుంటారు. దాని అర్థాన్ని దాని విశేషాన్ని ప్రవచన రూపంలో విన్నారనుకోండి, అది చదివేటప్పుడు మీ మనస్సు నిలబడుతుంది. మీకు నోటికి వచ్చేసిన తర్వాత కూడా మీరు అంతా చదివారా చదవలేదా అన్నది కాదు. ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై అన్నారనుకోండి, అనేటప్పటికీ మీరు అమ్మవారి యొక్క రత్నతాటంకములు అవి మీకు కనపడి శరభోజి మహారాజు అభిరామ భట్టు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఏదో అఖిలాండేశ్వరి స్వరూపం గుర్తొచ్చిందనుకోండి, మీకు తర్వాతి పాదం గుర్తురాక ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై అంటూ ఉండిపోయారనుకోండి, అప్పుడే భక్తి బాగా నిలబడినట్టు. మనసు ఎప్పుడు దాని యందు రమించిందో అర్థం తెలిసి అప్పుడు భక్తితో చదివారని గుర్తు. ఓ ఆ తల్లిదండ్రులు మనకు ఉండగా మనకేమి లోటురా అని జగజ్జనం ఏ జగదే కపిత్రే అన్నప్పుడు మీరు పొంగిపోతూ అన్నారనుకోండి, అప్పుడు మీరు భక్తితో నిలబడ్డారని గుర్తు. అలా నిలబడిన వారికి 3 కలుగుతాయి అన్నారు. శంకరాచార్యుల వారి నోటి వెంట వచ్చిందంటే అది అబద్ధం అని మీరు అనకూడదు. అది పరమసత్యం. శంకరుల నోటి వెంట వస్తే ఏ 3 కలుగుతాయి? దీర్ఘాయుర్దాయము కలుగుతుంది, అంటే అపమృత్యు దోషము తొలగిపోతుంది, గండములు తొలగిపోతాయి. ఈ స్తోత్రం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట గండములు అకాల మృత్యువు ఉండవు. అంటే పిల్లలు భర్త భార్య అందరూ సంతోషంగా జీవిస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి? సౌభాగ్యము కలుగుతుంది. సౌభాగ్యము అంటే స్త్రీ వైపు పురుషుడి వైపు కూడా ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఈయనకి మిగులుతుంది. మిగిలింది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఆమెకి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి హాయిగా నాకేమి మా ఆయన ఉన్నారని సంతోషంగా తనని రక్షించే భర్తతో ఆనందంగా ఆమె కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఈ 2 కాక సమస్త సిద్ధి, అన్ని సిద్ధులు కలుగుతాయి. అంటే నీకు ఏ కోరికలు తీరితే నువ్వు సంతోషంగా ఉంటావో అవి పరమేశ్వరుడు తీరుస్తాడు. శాంపేయ గౌరార్థ శరీరకాయే కర్పూర గౌరార్థ శరీరకాయ కమ్మిల్లకాయై జజటాధరాయ నమశివాయైత నమశివాయ కస్తూరికా కుంకుమ చిర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయైత నమశివాయ జనత్వనత్కంకణనూపురాయై పదాబ్జరాజధ్వనినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశివాయైత నమశివాయ విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ నమశివాయైత నమశివాయ
కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ అంబోధర శ్యామల కుంతలాయై కటిప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై పురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః. చక్కగా స్తోత్రాన్ని రోజు మీరు ఇంట్లో చదువుకోండి. మంగళాశాసన పరై ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం.